హలో ఫ్రెండ్స్, లలితా కృష్ణ కిచెన్స్కి స్వాగతం. ఈరోజు దేవీ నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణ దేవిగా పూజిస్తామండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొబ్బరన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ వీడియోలో మనం చాలా సింపుల్గా కొబ్బరన్నం ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో పూర్తిగా చూసేసేయండి. కొబ్బరి రైస్కు కావాల్సిన పదార్థాలు చూద్దామండి. 1 కప్పు రైసు, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా పల్లీలు, 5 నుంచి 6 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, పోపు దినుసులు, సాల్ట్ మన రుచికి తగ్గట్టు, నెయ్యి కొద్దిగా, జీడిపప్పు కొన్ని. కప్పు రైస్ను శుభ్రంగా కడుక్కొని పొడి పొడిగా ఉడికించి పెట్టుకోండి. కొబ్బరి రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా హీట్ చేసుకుందామండి. నెయ్యి ఎక్కువగా వేడవ్వకూడదు, లైట్గా అవ్వాలి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న పోపు దినుసులన్నీ వేసుకుందాము. వీటిని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న జీడిపప్పును కూడా వేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం తీసుకున్న పల్లీలను కూడా వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు, జీడిపప్పు కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసి వేయించుకోండి. ఇప్పుడు ఈ మొత్తం మనకు బాగా వేగిపోయాయండి. ఇందులోనే మనం తీసుకున్న కొబ్బరి తురుమును కూడా వేసి కొంచెం వేయించుకోవాలి. ఇది బాగా వేయించనక్కర్లేదండి, కొంచెం కొబ్బరి పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. అలాగే మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా తీసుకోవచ్చు. కొబ్బరి కూడా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్లు. దీన్ని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు కొబ్బరి రైస్ కోసం మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం ఉడికించుకున్న రైస్ని తీసుకోవాలి. చూసారు కదండి, రైస్ ఈ విధంగా పొడి పొడిగా ఉంటే కొబ్బరి రైస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని అంతటిని ఈ రైస్లోకి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ రైస్ మొత్తానికి కొబ్బరి మిశ్రమం పట్టేలా బాగా నీట్గా కలుపుకోవాలండి. నేను కొబ్బరి పైన నల్ల చెక్కు తీసి తురిమానండి. మీకు ఇష్టం ఉన్న వాళ్ళు చెక్కును కూడా ఉంచేసుకోవచ్చు. అంతే అండి, కొబ్బరి రైస్ రెడీ అయిపోయింది. మీకు సాల్ట్ కనుక తగ్గినట్లు అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా కొబ్బరి అన్నం మనకు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.